హలో బడీస్, హ్యాపీ వీకెండ్ టు ఆల్. ఫస్ట్లీ, ఇండియాలో దివాళీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ మలేషియాలో మాత్రం వీర లెవెల్లో దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క చోట మన ఇండియన్ ట్రెడిషన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు దివాళీ అంటేనే ఫెస్టివ్ ఆఫ్ లైట్స్. సో అసలు ప్రతి చోట మన ఇండియన్ ట్రెడిషన్ రిప్రజెంట్ చేయడం నాకైతే చాలా చాలా నచ్చుతుంది. ఈ పెర్ఫార్మెన్సెస్ చూడండి. ఇలా ఒక పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ మాల్లో మాకు సడన్గా ఇంకొక సర్ప్రైజ్ కూడా కనిపించింది అనమాట. ఏంటి అంటే, ఇక్కడ ఒక వెల్నెస్ సెంటర్ ఓపెన్ అవుతుంది. అంటే లైక్ 30 years వాళ్ళు కంప్లీట్ చేసుకున్నందుకు వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి ఇక్కడ కొంతమంది మిస్ వాళ్ళని, అంటే మిస్సెస్ని ఇన్వైట్ చేశారనమాట. లైక్ మిస్ యుగాండా, మిస్ కెన్యా, మిస్ వియత్నాం, మిస్ థాయిలాండ్, ఇలా వీళ్ళందరినీ చేశారు. నేనైతే ఫస్ట్ టైం ఇలా వీళ్ళని చూడటము. మీరు ఎప్పుడైనా ఇలా మోడల్స్ని కానీ, ర్యాంప్ వాక్స్ కానీ, మిస్ ఎర్త్ కానీ, మిస్ ఇండియా కానీ, మిస్ యూనివర్స్ కానీ ఇలాంటి వాళ్ళని ఎవరైనా చూసుంటే కింద కమెంట్ చేయండి కంపల్సరీగా. అండ్ ఈ షోలో వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈ వెల్నెస్ అండ్ ఈ ఎస్థెటిక్ క్లినిక్ అనమాట ఇది. ఈ క్లినిక్ సందర్భంగా వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇస్తున్నారు. అక్కడ ఒక వీల్ ఉందనమాట, దాని నుంచి వాళ్ళు ఒకటి పిక్ చేసుకోవాలి. దాంట్లో వాళ్ళకి ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ వస్తుంది. సో ఇలా వీళ్ళందరినీ చూడటం, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళని చూడటం, మోడల్స్ని చూడటం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఈ మాల్లో మేము చాలా చూసామన్నమాట. చూసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాము. అండ్ ఇలాంటిది మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇంకా నాకు కొత్తగా అనిపించింది అయితే ఈ రెస్టారెంట్ ఒకటి. ఇది వచ్చేసి ఏంటంటే, ఇలా ట్రైన్ లాగా అన్ని ఐటమ్స్, వాళ్ళ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సిన ఐటమ్ని మనం పిక్ చేసుకొని తిని, మనం తిన్న ఐటమ్స్కి వాళ్ళు బిల్ చేస్తారు. ఇది చాలా బాగుందన్నమాట, నాకు కొత్తగా అనిపించింది, మీతో షేర్ చేసుకుని. ఇంకా ఫైనల్గా అన్నీ చూసేసిన తర్వాత ఎన్ని డిషెస్ ఉన్నా, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా, మన ఇండియన్ ఫుడ్ తినకపోతే మనకు పొద్దుపోదు. సో అలా ఒక ఇండియన్ రెస్టారెంట్లో తినేసి, మాల్ మొత్తం తిరిగేసి, మొత్తం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాం. ఇలా మా వీకెండ్ జరిగింది. మీ వీకెండ్ ఎలా జరిగిందో నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.